ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబును హింసించాలనే కుట్రలో భాగంగానే తన పేరును లాగి అనుచిత వ్యాఖ్యలు చేశారని నారా భువనేశ్వరి అన్నారు. ధైర్యం ఉంటే మగాడిలా మాట్లాడాలని, వివాదములకు స్త్రీలను లాగొద్దని హితవు పలికారు. మరోవైపు టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ భార్యనైన తనపైనే లోకేష్ దుష్ప్రచారం చేయిస్తున్నారని నందమూరి లక్ష్మీపార్వతి మండిపడ్డారు. 60 ఏళ్ల వయసులో ఉన్న తనను అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాటి స్త్రీల బాధ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని నిలదీస్తూ బాధ తన ఒక్కదానికేనా అని లక్ష్మీపార్వతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు గారిని హింసించాలని, ఆయనకి ఎదురు దెబ్బ కొట్టాలని వాళ్ళకి తెలిసి నా పేరు లాగారు, నా శీలాన్ని గురించి వాళ్ళు మాట్లాడారు. అది ఒక్కరికి అవసరం లేదు. ధైర్యం ఉంటే మొగాడుగా నుంచి మాట్లాడాలి, కానీ ఒక్క స్త్రీని లాగకూడదు. మీరందరూ కూడా ఇక్కడ చాలా మంది మొగాళ్ళు ఉన్నారు. ఒక్క స్త్రీ గురించి మీకు మాట్లాడే హక్కు ఎవరికి లేదు. ఇక్కడ ఏ స్త్రీ ఎట్లాంటిదో తనకి తెలుసు, తన జీవితం గురించి తెలుసు. అది మనం నేర్చుకోవాల్సింది అక్కడంతా. అది అన్ని అయిన తర్వాత ద్రౌపదికి కృష్ణుడే దిగి వచ్చి ఆవిడికి సహాయం అందించాడు. అట్లా ప్రజల్లో దేవుడు వచ్చి, అట్లా చంద్రబాబు నాయుడు గారికి కానీ ఆయన కుటుంబం కానీ ప్రజల్ని దేవుళ్ళుగా మా కుటుంబంకి నిలుచున్నాను. అది నేను ఎప్పుడూ మర్చిపోను. నిజంగా నువ్వు బాధపడుతున్నావే, నన్నేదో అన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక్కళ్ళు కూడా మాట్లాడలేదు మీ గురించి ఏనాడు కూడా. కానీ మీ భర్త, మీ కొడుకు ఏం చేస్తున్నారమ్మా? ఇంతెందుకు? నీరు కాదన్నా అవునన్నా మీ తల్లిగా నన్ను స్వీకరించకపోయినా తల్లి స్థానంలో ఉన్నదాన్ని నేను. ఎన్టీఆర్ గారు కొన్ని లక్షల మంది జనం ముందు మరీ ప్రకటించి వివాహం చేసుకున్నటువంటి ఒక ధర్మబద్ధమైన భార్యని నేను. ఆమెనున్నాను కదా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నా క్యారెక్టర్ అసాసినేషన్ ఎంత దారుణంగా చేస్తున్నారో, నీ భర్త దగ్గర నుంచి నీ కొడుకు. మొన్న కూడా ఎవరినో కూర్చోబెట్టి నా మీద 60 ఏళ్ల వయసులో నన్ను అవమానం చేశాడే. పసి కోనలే, మైనర్ తేలినటువంటి చిన్న బిడ్డల మీద అత్యాచారాలు చేసి చంపేశారే. వాళ్ళ మీద కేసు ఎక్కడైనా ఉందా? ఏమ్మా భువనేశ్వరి, ఒక్కసారన్నా నీకు ఈ మహిళల బాధ గోడు వినిపించదా? నీకు ఎవరో ఎప్పుడో, అది కూడా మీ పార్టీలో ఉన్నప్పుడు ఒకరు అన్నారని అది ఇప్పటి వరకు కూడా ఇన్ని సంవత్సరాలు లాగుతానే ఉన్నారే. అది ఇప్పుడు నువ్వు కూడా అదేగా లాగుతున్నావు. నీ భర్త, నీ కొడుకు అదే వాడుకున్నారు. నా తల్లికి అవమానం జరిగిందని ఆయన, నా భార్యకి అవమానం జరిగిందని ఈయన ఏడని కూడా ఏడ్చాడు కదా. దొంగేడుపు. అదో పెద్ద డ్రామా క్రియేట్ చేశారు కదా. అసెంబ్లీలో కూడా బయటకు వచ్చి ఇంకొక సినిమా చూపించారు కదా. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలక్షన్ లో అది వాడుతూనే ఉన్నారు కదా. ఇంత నీచంగా స్త్రీని, తన భార్యని ఒక బయట పెట్టి రాజకీయ ప్రయోజనం కోసం ఈ విధంగా వ్యాపారం చేస్తున్నటువంటి నీ భర్త ఎంత దుర్మార్గుడో, నీ కొడుకు ఎంత నీచుడో, మరి నీ పెంపకంలో ఎందుకు ఈ విధంగా తగలడ్డారో కూడా మాకు అర్థం కావట్లేదు.